హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను ఈరోజైతే మార్నింగే వంట చేసి పిల్లలకి బాక్స్ ఇచ్చేసి వచ్చేసానండి. ఇక మా అమ్మాయి ఫేర్వెల్ పార్టీకి బ్యాంగిల్స్ కావాలి మమ్మీ అని అడిగింది. తనకేమో మట్టి గాజులు ఇష్టం ఉండదు, వేసుకోదు, అవి గీసుకుపోతాయని చిరాకు పడిద్ది. అందుకని నా కోసం బ్యాంగిల్స్ చేయవా మమ్మీ అని అడిగితే, శారీ కలర్స్లో కూడా దొరకవులండి, రేర్గా ముదురు గ్రీన్ కలర్ ఉంది శారీ, మెరూన్ కలర్ అంచు వచ్చింది. ఫేర్వెల్ పార్టీకి సెట్గా అయ్యేటట్టు గాజులు చేయి మమ్మీ అని అడిగితే, నేను ఇక వాటిని తయారు చేద్దామని షాప్కి వెళ్ళి మెటీరియల్స్ కొని తీసుకొచ్చేసానండి. గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొచ్చాను. ఇంకా దానికి ఆల్రెడీ నేను ఇంట్లో బ్లౌజులకి అలాగే వర్క్ చేసుకుంటాను. ఇక వాటిలో కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, స్టోన్ చైన్, బాల్ చైన్ ఉన్నాయి. కానీ ఆ వాటి కంటే కూడా డిఫరెంట్ స్టోన్స్ అయితే బాగుంటుంది కదా అని వెళ్ళి చూస్ చేసుకొని డైమండ్ షేప్లో ఉండే కలరే కొన్ని చూసి తీసుకొని వచ్చేసాను. ఇక ఇప్పుడు ఎలా సిల్క్ థ్రెడ్ చుడుతున్నాను అనమాట, గాజుకి చుట్టుకోవాలి కదా అని అలా మందంగా చుట్టుకుంటున్నాను. ఇలా ఒక్కసారి చుట్టుకోవటం వల్ల అది థ్రెడ్ మందంగా వచ్చి మనకు చుట్టుకోవటానికి ఈజీగా ఉంటుందని ఇలా చుడుతున్నాను. కొంచెం ఓపికతో చేసుకుంటే ఏ పనైనా ఈజీ అవుతుందండి. అలా చుట్టుకొని కట్ చేసుకొని దాని చివర్లో గమ్ అంటించుకోవాలండి. గమ్ అంటించుకుంటే థ్రెడ్స్ అన్నీ విడిపోకోకుండా ఒక దగ్గర ఉంటాయి. అప్పుడు మనం చుట్టుకోవటానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. అందుకని అలా గమ్ అంటించుకొని గాజుకి కూడా లోపల వైపు కొంచెం గమ్ అంటించానండి, ఎందుకంటే గట్టిగా స్టిక్ అవ్వాలి కదా. అందుకని గాజుకి కూడా ఫెవికోల్ కొంచెం లోపల అలా అంటించేసేసి థ్రెడ్ చుట్టుకుంటున్నాను. ఫస్ట్ టైమేనండి బ్యాంగిల్స్ చేయటం, కానీ మంచిగా ఈజీగానే అనిపించింది. కొంచెం ఫస్ట్లో తడబడ్డాను ఎట్లా చేయాలి ఏంటి అనేది, కానీ ఒకటి చేశాక కొంచెం అలవాటు అయిపోయింది. 2 జతలు చేసేసాను. మా పాపకి మెరూన్ కలర్ 2 చేశాను, ఈ గ్రీన్ కలర్వి ఒక సెట్ చేసేసాను. తను ఏది ఇష్టమైతే అది వేసుకెళ్తుంది కదా అని అలా తయారు చేసేసాను. గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని గాజుకి చుట్టూరు చుట్టుకోవాలండి. అది క్రాస్గా రావాలి, క్రాస్గా వస్తే గాజు మీద నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలా కాకుండా మనం దగ్గరగా చుట్టేసేస్తే అది మందంగా థిక్గా వచ్చేసేస్తుంది. అందుకని అలా కాకుండా కొంచెం చూసుకొని నిదానంగా క్రాస్గా లైన్ వచ్చేటట్టు దారపు పోగులు అనేవి టైట్గా లాగపట్టి క్రాస్గా చుట్టుకోవాలి. అప్పుడు గాజు మీద ఆ సిల్క్ థ్రెడ్ అనేవి పొరలు పల్చగా వస్తే గాజు కూడా చూడటానికి నీట్గా షైనింగ్గా కనిపిస్తుంది. అందుకే కొంచెం లేట్ అయిందండి. మధ్యాహ్నం పిల్లలకి బాక్స్ ఇచ్చి వచ్చి కూర్చున్న టైము 4 అయిందండి అవి గాజులు రెడీ చేసేసరికి. అప్పటి వరకు అలానే కూర్చొని చేశాను. పర్వాలేదు, కొంచెం రిస్క్ అయినా కానీ మనం ఓపికతో చేసుకుంటే, మన సొంతంగా మన చేతులతో చేసుకున్న వాటిని చూస్తే ఆ తర్వాత వచ్చే ఫీల్ హ్యాపీగా అనిపించిందని చాలా బాగుంటుంది. అందుకే తయారు చేద్దామని ఇక రెడీ అయ్యాను. అలా సిల్క్ థ్రెడ్ చుట్టుకున్నాను. కానీ నేను తయారు చేసుకున్న సిల్క్ థ్రెడ్ పోగు అనేది ఒక గాజు సగానికే వచ్చిందండి. నాకు ముందే ఐడియా రాలేదు. ఆ సిల్క్ థ్రెడ్ని ముందే చుట్టి పెట్టేసుకొని గమ్ అంటించుకొని ఆరబెట్టుకుంటే ఈజీ అయిపోయేదే. కానీ నాకు ఫస్ట్ టైం కదా చేయటం, అంత ఐడియా రాలేదు. ఇక అలా చుట్టుకున్న తర్వాత అప్పుడు అనిపించింది, అరే నేను ముందే సెట్ చేసి పెట్టుకుంటే ఎమ్మటే చుట్టేసుకునేదాన్ని కదా అని అనిపించింది. ఇక తర్వాత ట్రై చేశాను. ఆ బుక్ అయితే కొంచెం తిప్పటానికి చాలా ఇబ్బందిగా అనిపించిందండి. అందుకని ఇక పిల్లల ప్యాడ్ అయితే గట్టిగా స్టిఫ్గా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది కదా అని పిల్లల ప్యాడ్ తీసుకున్నాను. ఇదైతే చకచక ఈజీగా అయిపోతుందండి, గట్టిగా ఉంది కదా, చుడుతున్నా కానీ ఈజీగా వచ్చేసింది థ్రెడ్ కూడా. అలా చుట్టుకొని ఈసారి ఒకటే దారం పోగులాగా కాకుండా 2-3 గాజులకి సరిపోయినన్ని థ్రెడ్స్ చుట్టుకున్నానండి. పెయిర్ నేను ఎలా అనుకున్నానంటే, మిడిల్లో ఒక పెద్ద సైజు గాజు, ఇటు సైడు చిన్న సైజు అటొకటి ఇటొక గాజు అనుకున్నాను. అలా అయితే చేతికి హెవీగాను కాకుండా కొంచెం చిన్నగా తక్కువగా కాకుండా కనిపించింది, పెయిర్గా ఉంటుంది, బాగా ఉంటుంది కదా అని అలా ఆలోచించాను. ఇక అలా తయారు చేయడం కోసం ఇక దారం పోగులన్నీ చేసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ గాజులు అయితేనే నావి మట్టి గాజులు ఉంటే వాటితోటి చేసేసానండి. మిడిల్లో గాజులు మాత్రం కొనుక్కొచ్చాను. ఒక్కొక్కటి సెట్కి 20 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు 2 గాజులకి. ఇంకా అలాగా తీసుకొని వచ్చి అంటించేసుకుంటున్నాను. కానీ అంటించి రెడీ చేసిన తర్వాత
చాలా బాగా అనిపించిందండి. మనం బయట కొన్ని గాజుల కంటే కూడా ఇంట్లో చేసిన గాజులు చేతికి వేసుకోగానే చాలా హ్యాపీగా అనిపించింది. చూడటానికే మంచిగా అనిపించిందండి. మా పాప అప్పుడు స్కూల్ నుంచి రాగానే ఇదిగో ఇలా తయారు చేశానంటే అప్పుడే తను వేసుకొని చూసింది. వాళ్ళ డాడీకి కూడా చూపించింది. వాళ్ళ డాడీ కూడా చాలా బాగున్నాయి ఎక్కడి అని అడిగాడు. ఆమెమో మమ్మీ చేసిందని అంటే తను ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి ఆగిపోయాడనమాట. ఇక అలాగా సిల్క్ థ్రెడ్ అనేది చుట్టుకుంటున్నాను. ఫస్ట్ చేసిన మిస్టేక్ మళ్ళీ తిరిగి చేయకూడదని ఇక దారం పోగులన్నీ ఒకటేసారి తయారు చేసి పెట్టుకుందామని తయారు చేసుకుంటున్నానండి. ఒకసారి 4-5 సెట్లలాగా చుట్టేసుకొని వాటికి చివర్లో గమ్ అంటించేసుకొని పెట్టేసుకున్నాను. అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే అవి ఆరిపోయినా కానీ విడిపోకుండా ఉంటే మళ్ళీ మనం ఏరుకొని పొతం చేసుకోవాల్సిన అవసరం లేకోకుండా అక్కడ ఒక స్టూల్ మీద పెట్టేసుకున్నాను. మనకు తీసుకోవటానికి కూడా అనువుగా ఉంటుంది కదా అని అలా విడివిడిగా చుట్టేసుకొని అట్లా పెట్టేసుకున్నాను. అప్పుడు మనం తీసుకునేటప్పుడు ఒకదానికొకటి అటాచ్ అయ్యి చిక్కులు పడకుండా ముడి పడుకోకుండా ఉంటుంది కదా అని అలా సెట్ చేసేసుకున్నాను. కానీ ఈజీ అనిపించింది. కానీ ఒక్కసారి తయారు చేసిన తర్వాత గాజులు ఇంకా నేను కూడా తయారు చేసుకుందాం, నా శారీస్ మీద కూడా మ్యాచింగ్ ఉంటుంది కదా. ఇంట్లో కంటే బయట ఫంక్షన్స్కి ఎట్టన్నా వేసుకెళ్ళటానికి చాలా బాగా అనిపించిందండి. మధ్యలో మట్టి గాజులు వేసుకున్నా కానీ ఇవి సైడ్స్ వేసుకుంటే లుక్ చాలా బాగా వస్తుంది. బాగుంది, మంచిగా అనిపించింది. ఈసారి నుంచి నేను కూడా ఇలాగ రెడీ చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఫస్ట్ మా పాపకి అయితే రెడీ చేద్దాం. తనకి ఫేర్వెల్ పార్టీ ఉందని 10th అయిపోయింది కదా, హాల్ టికెట్లు కూడా ఇచ్చేసారు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, అందుకోసం అని కావాలి మమ్మీ అని అడిగితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక అలా దారం పోగులన్నీ చుట్టు పెట్టుకున్న తర్వాత వాటిని మళ్ళీ అంటించుకోవాలండి. ఏ పనైనా ఫస్ట్లో చాలా కష్టంగానే అనిపిస్తూ చూస్తే వామ్మో చేస్తామో లేదో అనిపించిద్దండి. కానీ చేయటం అనేది స్టార్ట్ చేస్తే ఈజీ అవుతుంది. అది మనకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అస్తమానం ఎప్పుడు ఇంట్లో పనే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయటం వల్ల కూడా మన మైండ్ షార్ప్ అవుతుంది. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఇది నాకు వచ్చులే అని ఎప్పుడు ఏది వదిలేయకూడదండి. నిరంతరం మనం ఒక విద్యార్థుల్లాగానే మన మైండ్ ఆలోచించాలి, మన బాడీ కూడా చేయాలి. నేనైతే ఎప్పుడు అలాగ చేస్తూ ఉంటా. పిల్లలతో కలిసి బొమ్మలు కూడా వేసుకుంటా, బుక్స్ చదువుకుంటా. ఖాళీ టైం అనేది వేస్ట్ చేసుకోనండి. నేను ఏదో ఒకటి క్రియేటివిటీ చేస్తూ ఉంటా. అలా ఏదైనా దేవుడి బొమ్మలు డ్రాయింగ్ చేసుకోవటం, బ్లౌజ్కి ఏదైనా వర్క్ చేసుకోవటం, లేకపోతే మిషన్ కుట్టుకోవటం, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. నన్ను చూసి మా పిల్లలు కూడా కొంచెం చిన్న క్రాఫ్ట్ ఐడియాస్ కూడా తయారు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు క్లాసులు పెద్దవి అయినాయి కండి, వాళ్ళకి టైం ఉండట్లేదు, క్లాసులే సరిపోతుంది. నేనైతే మాత్రానికి ఇలాగ ట్రై చేస్తానండి. అది ఫెయిల్ అయినా పాస్ అయినా కానీ ఫస్ట్ అయితే ట్రై చేసి వదిలిపెడతానండి. ఇక ఫెయిల్ అయితే మాత్రానికి ఇక దానికి వెళ్ళటానికి కొంచెం ఆలోచిస్తాగా, సక్సెస్ అయితే మాత్రానికి మళ్ళీ ట్రై చేస్తా. ఫెయిల్ అయినా కూడా దాన్ని మళ్ళీ ఎలా ట్రై చేయాలనేది నేను ట్రై చేస్తూ ఉంటా. అది మనకి యూజ్ అవుతుందంటే మాత్రానికి కంపల్సరీగా దాన్ని వదిలిపెట్టను, కంపల్సరీగా ట్రై చేస్తా. అలా ట్రై చేస్తూ ఉంటేనే ట్రై విల్ గెట్ సక్సెస్ అంటారు కదా. ట్రై చేస్తూ ఉంటేనే ప్రతిదీ ఏదైనా మనకి సక్సెస్ అనేది వస్తుందండి. నాకెందుకులే, నేనేం చేయగలనులే అని భయపడుకుంటూ కూర్చుంటే ఏది సాధించలేము, ఏది చేయలేమండి. తప్పో రైటో ఫస్ట్ చేయాలి అన్న సంకల్పం అనేది మనకు రావాలి. అప్పుడు ఆ పని ఈజీగా అనిపించిద్ది. మనకు నచ్చి చేస్తే ఇంకా ఎంత కష్టమైనా ఈజీగా దాటేయచ్చండి. నేను మిషన్ కూడా అలాగనే నేర్చుకున్నాను. నాకు మిషన్ అనేది ఎక్కువ రోజులు ఏమి నేర్చుకోలేదు. 1 month వెళ్ళాను. కానీ మా హస్బెండ్కి తెలిసి వద్దన్నారు. ఇక నేను ఇంట్లోనే ఫోన్లో చూసి మిషన్ నేర్చేసుకున్నాను. ఇదిగోండి ఇలా రెడీ అయ్యాయన్నమాట. సిల్క్ థ్రెడ్ అంతా చుట్టుకున్న తర్వాత ఇక వాటికి అక్కడక్కడ గమ్ము వేసి స్టోన్స్ అంటించుకున్నానండి. బాల్ చైన్ పెడితే సెట్ అవ్వలేదు, కానీ స్టోన్స్ అంటించుకుని ఇలా పేరప్ చేసుకున్నాను. మెరూన్ కలర్ థ్రెడ్తో కూడా ఇలా చేశాను. చాలా బాగా అనిపించింది. అక్కడే లక్ష్మీదేవి లాకెట్లు, చెవులే కూడా దొరికితే తీసుకున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.